అయితే టాపిక్స్ ఏం లేవు, అందుకే ఇది కావాలనే చెప్తున్నా. దిక్కులేవు మరి టాపిక్స్ ఏం చెప్పని అర్థమవుతలేదు. ఈ వీడియోని ఆల్రెడీ రికార్డ్ చేసిన నేను. రికార్డ్ చేసినాక పోతే నాది ఎట్లుంటుందంటే టాపిక్ మరి డీప్గా పోతుంది అన్నట్టు. మాట్లాడిన తర్వాత ఏమవుతుంది, అలా మరి ఓవర్గా చెప్తున్నా కదా అన్న ఫీలింగ్ నాకే అనిపిస్తుంది. కామెంట్ వాళ్ళు ఏరు కానీ అవసరం ఎందుకు పెంట మనకు, అనవసరంగా ఎందుకు, అది పెద్ద వైరల్ అయి పీకేదేం లేదు కానీ నాకు తెలుసు. మాట్లాడిన పెద్ద ఎవడు చూడడు, చూసినా వేస్టే కానీ అనిపించింది. అయితే ఏంటంటే ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, ఓకే, ఎన్నుకున్నారు, చేసుకున్నారు, ఊరికి సంబంధించిన ఏవైనా కూడా చెప్పుకోవాలి. మీన్ ఒకటి ఇష్యూ ఉంది, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టెంపుల్ ఉంది, టెంపుల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో వర్క్ చేయడానికి ఇంకా కంప్లీట్ కాలేదు, లేట్ అయిపోయింది. సో దాని గురించి మీరు ఎవరినైతే గెలిపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో మా ఊర్లో టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, అది కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు వర్క్ జరగట్లేదు, సో దాన్ని పూర్తి కంప్లీట్ చేయండి. సో రీజన్స్ ఏమో తెలియదు కానీ కంప్లీట్ అయితే చేయండి. మీరు ఎవరినైతే గెలిపించారో ఎమ్మెల్యేను వెళ్ళి అడిగారు. ఎవరు మా సెల్ఫీస్ దిగి బర్త్డే పార్టీలు అవి ఇవి చెప్పుకొని ఫొటోస్ పెట్టుకొని చెప్పిన వాళ్ళు కదా, మరి అందరు కలిసి వీళ్ళు అడగాలి కదా, ఇలా మా ఊర్లో టెంపుల్ ఉంది, సో కంప్లీట్ చేయండి అలా అడిగారు. ఏం చేయాలి, ఊరంతా పిలుచుకొని అందరితో మనసుకింత వేసుకొని కంప్లీట్ చేయాలి. అది మ్యాటర్. అయితే ఓకే, మీరు చేస్తున్నారు, తప్పులేదు, ఓకే, మంచి పనికి చేయడంలో తప్పులేదు. ఓకే, మీరు ఇప్పుడు ఈ పని కోసం మీరు చేసారు, అందరు కలిసి చేస్తారు, దేవుడి కోసం కదా అని అందరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఇంకా చాలామంది కూడా చేస్తారు. ఓకే, అది అయిపోతుంది. ఇంకోటి తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది విలేజ్లో. సో చేసినాక వాళ్ళు ఏమనుకుంటారు, నాయకులు ఏమొస్తారు, వాళ్ళకు వీళ్ళు ఏం చేస్తుంది, కంప్లీట్ అయిపోయినాక వీళ్ళే పోతారు వాళ్ళ దగ్గరికి. సార్ మా దగ్గర టెంపుల్ కంప్లీట్ అయిపోయింది, మీరు వచ్చి రిబ్బన్ కట్ చేయాలి అని. వాడు వచ్చి సిగ్గు లేకుండా వచ్చేవాడు రిబ్బన్ కట్ చేస్తాడు. ఓకే, రిబ్బన్ కట్ చేసి ఫొటోస్ దిగి పోతాడు. మళ్ళీ వస్తాడా, మళ్ళీ రాడాడు. ఎందుకు వస్తాడు, ఎవడు చేస్తాడు, ఎవడు చేస్తాడు ఎప్పుడు, ఇవాళ రేపు ఎవడన్నా చేస్తాడా, చేయరు. ఎందుకు చేయరు, వానికి ఏం అవసరం అని వాడు వచ్చి రిబ్బన్ కట్ చేసి ఫొటోస్ దిగి పోవడం తప్పించి ఎవడు నన్ను గెలిపించిన ప్రజలకు నేను హెల్ప్ కాదు, వర్క్ చేయాలి అని ఎవరికి ఉంది, ఎవరికి ఉండదు. సో మీరు వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవాలి కానీ మీరు అడగకుండా ఉంటే వాడిని చేస్తాడు, చేయించుకోవాలి. ఇవాళంటే అది ఓకే, మీరు చేస్తారు, తప్పులేదు, చేసుకున్నారు, చేయడంలో తప్పు కూడా కాదు. మేము రేపు వేరే ఇష్యూ ఉంటుంది, వాటర్ ఇష్యూ వస్తుంది, చాలా ఉంటాయి. సో అవి కూడా వాడేమంటాడు, అది వేసేది కదా, అది కూడా మీరే చేసుకోరు అంటాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు శాంక్షన్ కావు, మీరే చేసుకోరు, అందరి కలిసి ఇంత చేసుకోరు అంట. అయిపోద్ది, అంతే కదా. ఎక్కిరించినట్టు కాదు, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరి భావాలను ఇంకేంటి కించపడతారని కాదు, నార్మల్గా చెప్తున్నా. ఓకే.